బీహార్ ఎన్నికలు కాస్త ఒక్కసారి సీన్ మారిపోయింది. ఓ పక్కన నామినేషన్స్ గడువు ముగిసే టైంకి వచ్చేటప్పటికి పెద్ద సీన్ ఏమి మారిపోయింది ఏంటయ్యా అంటే, మహాగఠబంధన్‌లో వివాదాలు. ఇటు ఎన్‌డీఏలో బీజేపీకి, జేడీయూకి వీళ్ళందరికీ పొత్తు బానే కుదిరింది. చిరాగ్ పాస్వాన్ కూడా ఒప్పుకున్నాడు. అంతా సిస్టమాటిక్‌గా నడిచింది. కానీ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకి మహాగఠబంధన్‌లో మాత్రం పెద్ద రచ్చ అయింది. కాంగ్రెస్, ఆర్‌జేడీల మధ్యన సమన్వయం కుదరట్లేదు. 12 స్థానాల్లో మహాగఠబంధన్‌లోని పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు. వైశాలి, సుల్తాన్‌గంజ్, లాల్‌గంజ్, కహల్గావ్, సరకటియాగంజ్‌లో ఆర్‌జేడీ, కాంగ్రెస్ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు. బచ్వారా, రాజ్‌పాకర్, రోస్రా, బీహార్ షరీఫ్‌ల్లో కాంగ్రెస్, సిపిఐ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు. టోటల్‌గా 243 స్థానాలు ఉంటే మహాగఠబంధన్ నుంచి 252 మంది పోటీ పడుతున్నారు. మరోవైపు 36 మంది నేతలు, ఎమ్మెల్యేలకి ఆర్‌జేడీ టికెట్ నిరాకరించడంతో వాళ్ళు రెబల్స్‌గా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి సాగుతోంది.